నమస్కారం అండి. మనం చేసే సెల్ఫ్ డెవలప్మెంట్ షూట్స్లో దిస్ ఇస్ ఫోర్త్ ఫైల్ అనుకుంటా. నా సెల్ఫ్ డెవలప్మెంట్ నాకు కావాలి అని మీరు గట్టిగా నడుం కట్టి ఫోకస్డ్గా ఉన్న వాళ్ళైతేనే ప్లీజ్ ఈ ఫైల్ మొత్తం చూడండి, లేకపోతే ప్లీజ్ మూవ్ ఆన్. ఓకే, టైం పాస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం దిస్ ఇస్ నాట్ ద ఫైల్ ఫర్ యూ గైస్. ఓకే, ఈ సెల్ఫ్ డెవలప్మెంట్లో వీ హ్యావ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ ఇప్పుడు మీకు చెప్పే ఫైల్ ఆర్ పాయింట్ ఇస్ ఫుడ్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది అందరికీ తెలిసిన నానుడే. అన్నం లభించడం ఒక వరం. అన్నం లేక విలవిల కొట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం మితంగా తింటే అమృతం తుల్యం. అది అమితంగా తింటే విషం అవుతుంది. నా యూనివర్సలీ అంటే మన బాడీలో పైనుంచి కింద దాకా హెయిర్ గ్రోత్ నుంచి, స్కిన్ నుంచి, బాడీ మూమెంట్స్ అంటే బాడీ ఆర్గన్స్ నుంచి మన బిహేవియర్ దాకా అన్నిట్లో యూనివర్సలీ చేంజ్ రావాలి అంటే మన ఫుడ్లో కూడా చేంజ్ రావాలి. నా ఒక న్యూట్రిషన్ పరంగా ఈ కేస్ తీసుకుంటే మనకు ఇట్స్ గోనా టేక్ అ లాంగ్ టైం. కాబట్టి నేను చిన్న చిన్న టిప్స్ ఎవ్రీబడి హూ కెన్ డూ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చిన్న సూక్తి అండి, నేను ఇప్పటి నుంచి మొదలు పెడతాను, నాతో పాటు మీరు మొదలు పెట్టండి. నా చాలా సింపుల్ రూల్ అండి. నేను 10 బుక్కలు అన్నం, ఫుడ్ ఏదైనా పిజ్జా, బర్గర్, అన్నం, నూడిల్స్ మీరు ఏం తింటే అది 10 బుక్కలు తినే అలవాటు ఉన్న అమ్మాయిని అనుకోండి. నెక్స్ట్ 3 months 4 months 3 months 100 days 8 బుక్కలు తినండి. దట్స్ ఇట్, 8. నా ఆ నెక్స్ట్ 3 months 6 బుక్కలు తినండి. ఓకే, దట్స్ ఇట్. లంకనం పరమ ఔషధం అన్నది పాత సూక్తి. అంటే వెన్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆ టమీ, అంటే ఇంత చిన్న సూక్తి అనిమల్స్కి తెలుసండి, పసిబిడ్డలకి తెలుసు. మనం చదువు ఎక్కువ తెచ్చుకొని మనకే తెలివి ఉంది అని విర్రవీగి మనం బాడీ మాట వినక తెచ్చుకున్న కష్టాలండి ఇవన్నీ. ఓకే, నా ఇప్పుడు పసిబిడ్డలు చూడండి, వాళ్ళకి ఏదన్నా కడుపులో కొంచెం అదోలా ఉంటే వాళ్ళు తినరు. మనం కొట్టి పెడతాం, అది వేరే విషయం అండి. కానీ వాళ్ళు చెప్తారు, అమ్మ ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ టుడే, మై టమ్మీ ఈజ్ నాట్ వెల్, జస్ట్ గివ్ ఇట్ అ బ్రేక్. మీరు యానిమల్స్, ఐఎమ్ అ పెట్ లవర్, అండ్ మీరు పపీస్ కానీ క్యాట్స్ కానీ మీరు ట్రయింగ్ టు గివ్ ఫుడ్, దాని టమ్మీ కొంచెం అక్కడిక్కడ ఉందనుకోండి, మీరు ఏది పెట్టినా అది తినదు. ఇట్ విల్ నాట్ ఈట్ అట్ ఆల్. మళ్ళీ దానికి కరెక్ట్ అనిపిస్తే తప్ప నా బుజ్జ బాగానే ఉంది అంటే అది కూడానండి దన్నని తినదు. అంటే 3 రోజులు మనిషి ఎలా ఉంటాడు చెప్పానండి, బాబాయ్ 3 గంటల నుంచి ఏం తినలేదంటూ 3 ప్యాకెట్లు బిర్యానీ తింటాం. సో దట్ సడన్ ఇన్పుట్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్. అంత సడన్గా ఫుడ్ ఎక్కువగా తినకూడదు. ఓకే, ద సేమ్ వే మనం ఫుడ్ అన్నం తినేటప్పుడు బాగలేదు బొజ్జ అన్నప్పుడు కూడా అనిమల్స్ అయినా కిడ్స్ అయినా అంటే మెల్లమెల్లగా దే స్టార్ట్ హ్యావింగ్ దేర్ ఫుడ్ అండ్ మెల్లగా దే కమ్ టు నార్మల్సీ. వాళ్ళ నార్మల్ ఫుడ్ ఎంత తింటారు. మనం ఫుడ్ బై డిఫాల్ట్ 10 బుక్కలు తింటే, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా, 10 బుక్కలు తినే అలవాటు ఉన్న వాళ్ళు 8 బుక్కలు తినండి అంతే. ఓకే, అండ్ ఈ ఒక్క రూల్తో ప్రకారం ఇంకొకటి చెప్తాను. ఐ విల్ టెల్ దిస్ స్పెసిఫికలీ, ఇంకొక ఫైల్ చేస్తాను దీని మీద. బట్ ఇదే ఎన్విరాన్మెంట్లో ఉన్నందుకు నేను అది చెప్తున్నాను.
మీకు షుగర్ ఎవ్రీడే టీ తాగే వాళ్ళకి, నాకు టీ కాఫీ అలవాట్లేదు, టీ కాఫీ తాగే వాళ్ళకి మాత్రం చాలా గట్టిగా పడుతుందండి దెబ్బ. ఎందుకంటే వాళ్ళు షుగర్ ఒకవేళ అలవాటు ఉంటే మీకు గట్టిగా దెబ్బ పడుతుంది ఏజ్ వస్తుంటే. 20s వరకు అనుకుంటా, 15-20 కాదంటే మన బాడీ అంత గట్టిగా కూడా లేదు. ఐ వుడ్ సే 0 to 10 years వాళ్ళకి మాత్రమే తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఈ మధ్య. 10 years దాటినారు అంటే బిలీవ్ మీ అది ఇంపాక్ట్ చూపిస్తుంది. షుగర్ ఒకవేళ మీరు 4 spoons తీసుకుంటే, అంటే చాయ్ 2 times in the morning, 2 times in the evening అట్లా అలవాటు ఉన్న వాళ్ళైతే, సో 4 spoons తీసుకునే అలవాటు ఉంటే మాత్రం కట్ డౌన్ టు 3 spoons. ఓకే, ఫస్ట్ 3 months అండ్ దెన్ కట్ డౌన్ టు 2 spoons నెక్స్ట్ 3 months. నా ఈ షుగర్ ఉన్నట్టుండి ధన్ అని ఆపేస్తే కూడా యుల్ బీ ఇన్ ట్రబుల్. ఒకవేళ మీరు వయస్సు పెద్దవాళ్ళయి, ఆల్రెడీ షుగర్ మీ బాడీలో ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళయి, మీ జెనెటికలీ మీకు ఈ షుగరు డయాబెటిక్ అన్నీ ఉన్నాయి అంటే మాత్రం కొంచెం చూసుకోండి మీ బాడీ ఎంతవరకు తీసుకుంటుంది. ఓకే, నా ఈ అన్ని పాయింట్స్ గుర్తు పెట్టుకుంటూనే ఐ గివ్ యూ చీట్ టైం. ఓకే, వీకెండ్ మాత్రం మీరు ఎట్లా కావాలో అట్లా తినండి, కుమే. ఓకే, వీకెండ్ ఏంటంటే, అంటే మీరు తినేటప్పుడు ఏమవుతుందంటే డిసిప్లిన్డ్గా తినాలి అన్నప్పుడు అదేంటో క్లాస్లో ప్రిన్సిపల్ ఉన్నట్టుగానే ఉంటుంది. యూ డోంట్ ఎంజాయ్ బికాజ్ యువర్ మైండ్ ఈస్ టెలింగ్ యూ అరే 8 బుక్కలు అయిందిరా. నా ఈ 10 బుక్కలు అలవాటు ఉన్న వాళ్ళు 8 బుక్కలే తినమంటున్నా కాబట్టి ఈ 8కి 10కి మధ్యలో వీకెండ్స్లో వెన్ దే వాంట్ టు ఈట్ మోర్, ఆ మోర్ ఫుడ్ ఫ్రూట్స్ ఉన్నట్టుగా చూసుకోండి. ఓకే, ఫ్రూట్స్ పోర్షన్ మాత్రం యాడ్ చేసుకోండి. దట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ. ఆర్ ప్రోటీన్ అంటే ఒక బాయిల్డ్ ఎగ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం కానీ, ఒక 2 ముక్కలు చికెన్ పాన్ ఫ్రై చేసుకోవడం కానీ, డీప్ ఫ్రై వద్దాం మళ్ళీ, అట్లాంటివి తీసుకుంటే దట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఓకే, నా ఈ సెల్ఫ్ డెవలప్మెంట్కి ఫుడ్కి ఏం సంబంధం అన్నది ఒక పాయింట్. అయితే మనం ఒక బిహేవియర్ నుంచి ఇంకో బిహేవియర్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు పైనుంచి కిందకి యూ విల్ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీ బాడీ పార్ట్ ఈజ్ ఇన్ ద సేమ్ ఫ్లో. ఓకే, అండ్ ఈ ఫుడ్ ఏమవుతుందంటేనండి, పైన హెయిర్ నుంచి కింద పాదం నెయిల్స్ మీద దాకా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి యూనివర్సల్గానే మీ బాడీ విల్ బీ యాక్టివ్. అండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనం చేసే కొత్త పనులు, అంటే చదువుకోవడం కానివ్వండి, కొత్త ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, పాతవి నాకు వద్దు అని అడిక్షన్లో ఉన్న ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆర్ ఈ మెడిటేషన్ అలవాటు లేని వాళ్ళు కానీ, యాజిటేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, లేదా ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళు కానీ, యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కానీ, ఆర్ బ్లడ్ ప్యూర్గా లేని వాళ్ళు కానీ, కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, హెయిర్ అంటే ఎక్కువ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, స్కిన్ క్లియర్గా లేదు, అట్లాంటి బిలీవ్ మీ ఇంకో 100 రకాల లిస్ట్కి ఇది ఒక్కటే విల్ హెల్ప్ యూ. అట్లాంటి పాయింట్సే నేను మీకు చెప్తాను. ఒక్కొక్క దాంట్లో ఇంకా ఈజీ ఏమన్నా ఉందా వెతికి ఆ పాయింట్ మాత్రం తీసుకొని వచ్చి మీకు చెప్తాను. ఎందుకంటే ప్రాక్టీస్ ఎవ్రీడే ఉండాలి. ఎంత ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తే ఆ పాయింట్స్ని అంత తొందరగా మనకు రిజల్ట్స్ వస్తుంది. ఒక్కరోజు 60 కిలోమీటర్లు నడిచి మళ్ళీ 6 నెలల దాకా బెడ్ దిగకపోతే ఇట్ మేక్స్ నో సెన్స్ అట్ ఆల్. సో ఇట్లా జిమ్ అని పైకి పోయి జిమ్ అని కిందకు వచ్చే బిహేవియర్ నేను చెప్పట్లేదు. మనం ఫీజిబుల్గా ఉన్నవి చేయగలిగినవే చెప్తున్నాను. అండ్ ఇంకొక హెచ్చరిక అండి, ఈ ఫుడ్ తక్కువ చేసినప్పుడు కళ్ళు తిరిగినట్టు కానీ, నీరసంగా ఉన్నట్టు కానీ, చెమటలు పట్టినట్టు కానీ అట్లా అనిపిస్తే ప్లీజ్ యాడ్ ఆన్ సమ్ లిక్విడ్. అంటే కొబ్బరి బొండం నీళ్ళు కానీ, కొంచెం షుగర్ ఇష్యూస్ లేకపోతే కొంచెం షుగర్ కేన్ జ్యూస్ కానీ, లేదా మోసంబి, బట్ వాట్ ఎవర్ ఎనీ జ్యూస్, ఎనీ ఫ్రూట్ జ్యూస్ క్యాన్ బీ ఓకే. కొంచెం ఫ్రూట్ జ్యూస్ మీరు యాడ్ చేసుకోండి మీ మీల్లో. బికాజ్ 10 బుక్కలు తినేవాళ్ళు 8 బుక్కలే తింటున్నారు కాబట్టి. ఇన్నిసార్లు పిక్చర్స్తోని చెప్తున్నా మీకు త్వరగా గుర్తుకుంటుంది, పిక్చర్ మెమరీ కూడా పనిచేస్తుంది అని. ఆల్ రైట్, లెట్ us meet in the next file and let us see what else we have to do for SDS Self Development series. Yeah, namaste.